చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది. దీనికి ఫుల్లీ మోడిఫికేషన్ చేయబోతున్నాం. ఎల్ఈడి హెడ్ లైట్ అయిపోతున్నాం. ఇది నార్మల్ డూమ్ లైట్ ఉంది దీనిలో. ఇప్పుడు మనం గ్యారంటీ ఎల్ఈడి హెడ్ లైట్ అయిపోతున్నాం. చూడొచ్చు ఇది గ్యారంటీ ఎల్ఈడి హెడ్ లైట్ అండ్ దీనిలో మొబైల్ హోల్డర్ కూడా ఉంది. ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఫిట్ చేసి వైరింగ్ కట్ చేయకుండా. ఇది బ్యాక్ సైడ్ బ్రేక్ బల్బ్. నార్మల్ బల్బ్ తీసేసి రన్నింగ్ బల్బ్ ఇన్స్టాల్ చేసాం. మ్యాట్ కింద ఇది ఫుల్ సౌండ్ రావడానికి ఇది పెద్ద మ్యాట్. అంతకుముందు వీడియోస్లో మ్యాట్ వేసిన చూసినారు కదా. బండికి టోటల్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు. గైస్ చూడొచ్చు బండికి మొత్తం ఇన్స్టాల్ చేసినాం. పార్కింగ్ లైట్స్ బ్లూ కలర్ అండ్ ఎల్ఈడి హెడ్ లైట్ వేసినాం. ఆన్ ఆఫ్ చేస్తేనే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఆన్ ఆఫ్ చేస్తూనే ఆన్ ఆఫ్ అవుతుంది కదా. ఇంకా పాసింగ్ కూడా వర్క్ చేస్తుంది దీనిలో. ఇంకోటి ఏమంటే హ్యాండిల్ బార్ మిర్రర్స్ వేసినాము అండ్ బ్యాక్ సైడ్ మీకు బ్రేక్ లైట్ కూడా ఇన్స్టాల్ చేసినాం. దీనిలో రన్నింగ్ అవుతుంటుంది. ఇది పార్కింగ్. బ్రేక్ నొక్కనా ఒకసారి. బ్రేక్ నొక్కినప్పుడు ఫ్లాషింగ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ ఫ్లాషింగ్ చూసారు కదా. దీంతో పాటు నేను మ్యాట్ కూడా వేసిన రీబాన్ క్లాసిక్ 350. చూసారు కదా ఈ మోడిఫికేషన్ ఎట్లా ఈజీగా ఫిట్ చేసినాము. మొబైల్ హోల్డర్ కూడా ఇన్స్టాల్ చేసిన. ఇది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ మొబైల్ హోల్డర్. ఇంతకుముందు వచ్చే మొబైల్ హోల్డర్ కంటే ఈ మొబైల్ హోల్డర్ కొంచెం హెవీగా ఉంది. అండ్ చూసారు కదా ఇలాంటి మోడిఫికేషన్ విజిట్ చేయండి 7 స్టార్ ఎల్ఈడి స్టోర్ని. అన్న వర్క్ ఎట్లా ఉందన్నా? ఓకే కదా. ఓకే థ్యాంక్స్ అన్న.